అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన. పాయకరావుపేటలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి రాత్రి 8 గంటల సమయంలో ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని హోం మినిస్టర్ అనిత తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సాంబారు చాలా అధ్వానంగా ఉందంటూ నిర్వాహకురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు అవసరమైన మేరకు తరగతి గదులు లేకువని ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి సిబ్బంది విద్యార్థులు విన్నవించారు. త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలాగే కనుక నాకు కనిపిస్తే నిర్దాక్షిణంగా పంపించి వేరుపోతున్నాను. దాన్ని బట్టి మీరే చెప్పండి. శుభ్రంగా చెప్పండి. నేను మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ము. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే మీరు పొద్దున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకు పర్టికులర్గా నా పిల్లలైనా మీరైనా ఒకటే. అర్థమైందా? అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలాగే కనుక నాకు కనిపిస్తే నిర్దాక్షిణంగా పంపించి వేరుపోతున్నాను. దాన్ని బట్టి మీరే చెప్పండి. శుభ్రంగా ఉండమని చెప్పండి. నేను మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ము. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే రేపు పొద్దున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తే అసలు భోజనం ఎలా ఉంది మీకు ఇప్పుడు తెలియదు. ఫుడ్ ఏదో రకం తినేసాము, ఇంత రసం వేసుకోవడానికి కొరిగేసుకుని తినేసాము. ఆ న్యూట్రిషన్ ఫుడ్ కనుక లోపల కలిపితే ఫర్దర్గా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. అర్థమైందన్నమాట. అప్పుడు కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ ఫెసిలిటీ హ్యాపీగా తీసుకుని మంచి ఫుడ్ రూమ్ పెడతాను. మన కాంపౌండ్ వాళ్ళు అసలు యాక్చువల్గా బిల్డింగ్తో పాటు కాంపౌండ్ కూడా శాంక్షన్ అవ్వలేదమ్మా. మేడం